అయ్యప్ప భక్తులు ఇరుముడి ఎందుకు కట్టుకుంటారో తెలుసా? టెంకాయలో నెయ్యి నింపడం వెనుక విశేషం ఉంది. పాలను చిలికితే వెన్న వస్తుంది. వెన్నను కాచి నెయ్యి తయారు చేస్తారు. ఆ నెయ్యితో భగవంతుడికి అభిషేకం చేయడం విశిష్టం. ఇరుముడిలో భక్తులు తీసుకొచ్చిన నెయ్యితో అయ్యప్పకు అభిషేకం అంటే పరమాత్మలో జీవాత్మ ఐక్యం చెందడం. నెయ్యి ఉంటేనే టెంకాయకు విశిష్టత. నెయ్యి తీసిన అనంతరం అది సాధారణ టెంకాయ మాత్రమే. అలాగే మనిషిలోని జీవుడు బయటకు వెళ్ళిపోతే కట్టె మాత్రమే మిగులుతుందనే సత్యాన్ని ఇది తెలుపుతుంది. మనిషి ఈ జీవన సత్యాన్ని తెలుసుకుని ఇతర జీవులపై ప్రేమతో మెలగాలన్న అంతర్లీలమైన భగవత్ సందేశం. నెయ్యాభిషేకం అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఉన్న ప్రజ్వలిస్తున్న అగ్నిలో టెంకాయలను సమర్పించడంలో అర్థం పరమార్థం ఇది. మండలం మకర విల్లక్కు సందర్భంగా ఈ రోజు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4:15 గంటలకు ప్రారంభమయ్యే అగ్నిహోమం రాత్రి 10:30 వరకు నిరాటకంగా కొనసాగుతుంది. ఈ అగ్ని దారాలతో శబరిగిరులు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటారు. 1. గురుస్వామి కట్టే ఇరుముడిని సాక్షాత్తు అయ్యప్ప స్వామి స్వరూపంగా కొలుస్తారు. ఇరుముడి కట్టే సమయంలో దానిని తలపై ధరించేటప్పుడు చివరకు సన్నిధానం చేరే వరకు స్వామి శరణుఘోషతోనే ఇరుముడిని శిరముపై ధరించాలి. ఇలా కట్టిన ఇరుముడులను గురుస్వామి తన స్వహస్తాలతో శిష్యుల శిరముపై పెట్టి శబరిమల యాత్రకు తీసుకెళ్తారు. 2. అయ్యప్ప స్వామి దర్శనం అయిన తరువాత ఇరుముడులను ఒక చోటకి చేర్చి భక్తి శ్రద్ధలతో పూజించి ఒక్కొక్క ఇరుముడిని విప్పి అందులోని వస్తువులను స్వామివారికి సమర్పించేందుకు గురుస్వాములు సిద్ధం చేస్తారు. 3. ముద్ర టెంకాయలను పగలగొట్టి అందులోని నెయ్యిని ఒక పాత్రలో పోయించి స్వామివారి అభిషేకానికి పంపుతారు. మన శరీరాన్ని కొబ్బరికాయగా ఎంచుకుని అహంకారం అనే నారను భక్తి అనే బండరాయిపై అరగదీసి అందులోని మోహమనే జలంను తీసి భక్తి శ్రద్ధ విశ్వాసం ఆచార అనుష్ఠానములనే జ్ఞానమృతమును నింపి వైరాగ్యమనే మూతను పెట్టి ఆత్మ అనే లక్కతో ముద్ర వేసి అయ్యప్ప స్వామి వారి సన్నిధానానికి తీసుకెళ్లి అభిషేకం చేసి పునీతులు కావడం ఇందులోని పరమార్థం. 4. అలా పగలగొట్టి నెయ్యిని తీసిన కొబ్బరికాయలను గణపతి హోమగుండంలో వేస్తారు. ఇరుముడిలోని కానుకలను అయ్యప్ప స్వామి వారి హుండీలో వేస్తారు. ఇరుముడులు విప్పి వేరు చేయగానే విభూతి పసుపు కుంకుమలను వేరువేరు పాత్రలో పోసి విభూతి పల్లెములో ఇరుముడిలోని కర్పూరమును వెలిగించి ఆ కాంతిలో ఇరుముడులను విప్పుతారు. మిగిలిన కర్పూరమును అగరబత్తీలను స్వామివారి సన్నిధానంలోని కర్పూర ఆలిలో వేస్తారు. 5. బెల్లం ఖర్జూరము ద్రాక్ష జీడిపప్పు యాలకులు తేనె వీటన్నిటినీ కలిపి పంచామృతాభిషేకమునకు పంపుతారు. పసుపు కుంకుమ విభూతి చందనం పన్నీరు మిరియాలు జాకెట్టు నల్లగాజులు వీటిని విడివిడిగా తీసుకుని ఒక్కొక్కరు ఒక్కో పల్లెం తీసుకుని వెళ్ళాలి. 6. ప్రతి స్వామి ఒక్కో కొబ్బరికాయ తీసుకుని మాలికాపురం సన్నిధిలో దొర్లించి రావాలి. పసుపు కుంకుమలను మాలిగైపు రత్తమ్మ సన్నిధి వద్ద సమర్పించి స్వామిని దర్శించుకోవాలి. తెచ్చిన జాకెట్లు నల్లగాజులు అమ్మవారికి సమర్పించాలి. కొబ్బరికాయలను ముక్కంటి సాక్షాత్కారముగా భావిస్తారు. 7. నార తీయగానే 3 నేత్రములు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన అన్ని ప్రదేశాల్లో కొబ్బరికాయలను పగలగొట్టినా సాక్షాత్తు ఆదిపరాశక్తి ఆవాస స్థలమైన మాలిగైపురత్తమ్మ సన్నిధిలో నారికేలమును పగలగొట్టకుండా దొర్లించి విడిచిపెట్టడం సంప్రదాయం. అమ్మవారికి కర్పూర హారతి చూపించి పసుపు కుంకుమలను ప్రసాదంగా స్వీకరించి వెనుక పక్క ఉన్న భస్మకులములో స్నానం చేయాలి. 8వ విషయం ఏమిటంటే సన్నిధానంలోని ఇరుముడలను విప్పిన తరువాత అందులోని బియ్యము నుంచి పిడికెడు బియ్యం అక్షింతలుగా ప్రతి వారి ఇరుముడిలోనూ వేస్తారు. శబరిమల పుణ్యస్థలి నుంచి వచ్చిన ఆ బియ్యాన్ని ఇంట్లోని బియ్యంతో కలిపి ఉంచితే అక్షయ పాత్రలా తరగదని భక్తుల నమ్మకం.